లగచర్ల లడాయి తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. రైతులకు సంకెళ్లు వేయడంపై చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ సభను స్తంభింపజేసింది. మరోవైపు సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై సభలో వాడివేడి చర్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అటు బీఎస్సీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ చేశాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. హస్తం గుర్తు సర్పంచుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రంలో 691 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు హరీష్ రావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మాజీ సర్పంచులకు చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులకు ఎప్పటిలోగా బిల్లులు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. ఇది నేను చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సర్పంచుల బిల్లులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే పెండింగ్ లో పెట్టారంటూ హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు సీతక్క. అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం పెట్టుంటే బిల్లులు పెండింగ్ లో ఉండేవి కాదన్నారు. మేము చెల్లించమనలేదు, చెల్లిస్తాము. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్టు. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నా. మంత్రి సీతక్క సమాధానంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ వాకౌట్ పై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సర్పంచులకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ రోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా. ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరోవైపు అసెంబ్లీలో లగచర్ల ఘటనపై రైతులకు సంకెళ్లు వేయడంపై వాయిదా తీర్మానమిచ్చిన బీఆర్ఎస్ పార్టీ చర్చకు పట్టుబట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభ్యుల ఆందోళనల మధ్య అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్. అంతకుముందు అసెంబ్లీ బయట కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. లగచర్ల రైతులపై కేసులకు వ్యతిరేకంగా మంగళవారం నిరసనలు చేపడతామన్నారు కేటీఆర్. ఇవాళ ఇటు హైకోర్టును మోసం చేస్తున్నారు, అటు రైతులను మోసం చేస్తున్నారు, జైళ్లలో పెట్టి వారి కుటుంబ సభ్యులను బెదిరించే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ భరతం రాష్ట్ర ప్రజలు పడతారు, ముఖ్యంగా రాష్ట్ర రైతులు పడతారు. అప్పటిదాకా తప్పకుండా మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. వీళ్లకు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా, పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా, రైతులకు బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి వదిలేదాకా, జైలు నుంచి విడుదలయ్యేదాకా వారి తరపున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చామన్నారు కేటీఆర్. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు.
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మాది రాజ్యం లూటీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మాది రాజ్యం లూటీ రాజ్యం नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు గిరిజన రైతులకు సంఖ్యల్లా సిగ్గు సిగ్గు గిరిజన రైతులకు సంఖ్యల్లా సిగ్గు సిగ్గు తెలంగాణ స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఎస్సీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ పని దినాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశాము అన్నారు నేతలు. అటు అసెంబ్లీ నిబంధనల మేరకే బీఎస్సీ జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. విపక్ష పార్టీలు తమ అభిప్రాయం చెప్పినప్పటికీ సభ నిర్వహణపై స్పీకర్దే తుది నిర్ణయమన్నారాయన. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఎస్సీలో స్పష్టత లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై సభలో చర్చ జరగాలన్నారు. రుణమాఫీపై చర్చించాలని డిమాండ్ చేశారు.